ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్తో నాయకత్వంలో మనమేంటో తెలుస్తుంది. క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ గుమ్మి రామ్రెడ్డి విజయవంతంగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ పూర్తి. చాలా మంది పారిశ్రామికవేత్తలకు వారి సహనానికి పరీక్ష బోర్డు రూముల్లో ఎదురవుతుంది. కానీ 63 ఏళ్ల రియల్ ఎస్టేట్ దిగ్గజం గుమ్మి రామరెడ్డికి ఈ పరీక్ష ఇటీవలే హిమాలయాల్లో ఎదురైంది. అక్కడ ఆయన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ ను పూర్తి చేయడమే కాకుండా సముద్ర మట్టానికి దాదాపు 5,600 మీటర్ల ఎత్తులో ఉన్న కాలాపత్తర్ను అధిరోహించారు. యువ నిపుణులు వ్యాపారంలో రాణించాలంటే శారీరక దృఢత్వాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఒక సంస్థ ఆరోగ్యంగా ఉండాలంటే దాని నాయకులు మొదట తమ సొంత ఆరోగ్యంపై దృష్టి సారించాలి అని ఆర్క్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ గుమ్మి రామరెడ్డి అన్నారు. మార్కెట్ మందగమనం, పెరుగుతున్న ఖర్చులు, ఆర్థిక ఒత్తిడి, అనిశ్చితి వంటి వ్యాపార సవాళ్లను ఎదుర్కోవడంలో శారీరక దృఢత్వం మానసిక ధైర్యాన్ని పెంచుతుందని చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఒత్తిడి అనేది అనివార్యం. ఇక్కడ ప్రాజెక్ట్ సైకిల్స్ చాలా కాలం పాటు ఉంటాయి, అంచనాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు ఫిట్నెస్ అనేది వీటిని మెరుగ్గా నిర్వహించడానికి సహాయపడుతుంది అని ఆయన తెలిపారు. రామిరెడ్డి తన ప్రయాణాన్ని 2019లో ప్రారంభించారు. ఎటువంటి ముందస్తు అనుభవం లేకుండా 10 కిలోమీటర్ల పరుగుతో ప్రారంభించి క్రమంగా హాఫ్ మారథాన్లు, ఫుల్ మారథాన్, యోగా, ప్రాణాయామం, స్ట్రెంగ్త్ ట్రైనింగ్తో కూడిన క్రమబద్ధమైన దినచర్యను అలవాటు చేసుకున్నారు. గడిచిన కొన్నేళ్లుగా ఆయన పని, కమ్యూనికేషన్ నుంచి దూరంగా ఉంటూ హిమాలయాలకు ఏటా ఒంటరిగా వెళ్తున్నారు. ఈ పర్యటనలు ఆయనకు మానసిక ప్రశాంతతను, స్పష్టతను ఇస్తున్నాయి. అక్కడ కాలుష్యం ఉండదు, ఎటువంటి పరధ్యానాలు ఉండవు. ఇది మనసుకి ప్రశాంతతను, ప్రపంచం పట్ల సరికొత్త దృక్పథాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది ఆయన చేపట్టిన యాత్ర మరింత కష్టతరమైంది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్లో కఠినమైన భూభాగాలు, తక్కువ ఆక్సిజన్ స్థాయిలు, -20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. 11 రోజుల వ్యవధిలో ఆయన దాదాపు 140 కిలోమీటర్లు ప్రయాణించారు. ఇందులో కాలాపత్తర్, నాగార్జున్ పీక్, ఎవరెస్ట్ వ్యూ పాయింట్ అధిరోహణ, తిరిగి వచ్చే ప్రయాణాన్ని కేవలం 3 రోజుల్లోనే పూర్తి చేయటం విశేషం. మౌంట్ ఎవరెస్ట్ సూర్యోదయ వీక్షణకు ప్రసిద్ధి చెందిన కాలాపత్తర్ అధిరోహణ సమయంలో అత్యంత కష్టమైన దశ ఎదురైంది. విపరీతమైన అలసట, సరైన నిద్ర లేకపోవటం, వాంతులు చేసుకున్నప్పటికీ ఆయన వెనక్కి తగ్గకుండా ముందడుగు వేశారు. కోలుకోవడానికి కొన్నిసార్లు ఆగాల్సి వచ్చింది, కానీ వెనక్కి వెళ్లాలని అనుకోలేదు అని ఆయన చెప్పారు. చివరకు ఆయన శిఖరాన్ని చేరుకుని ఒక ముఖ్యమైన వ్యక్తిగత మైలురాయిని అధిగమించారు. బేస్ క్యాంప్ వద్ద ఆర్క్ జెండాను పట్టుకోవడం చాలా సంతోషకరమైన క్షణం అని ఆయన అభివర్ణించారు. 2030కు పైగా నగరాల్లో 13,000 మందికి పైగా డెవలపర్లకు ప్రాతినిధ్యం వహించే క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్గా పెద్ద బాధ్యతను చేపట్టబోతున్న తరుణంలో ఈ అనుభవం క్రమశిక్షణ, నిలకడ, మానసిక బలాన్ని మరింత దృఢపరిచిందని రామ్రెడ్డి అన్నారు. యువ నిపుణులు తమ కెరియర్ ఆశయాలతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన విశ్వసిస్తున్నారు. సవాళ్లే మనిషిలోని నిజమైన సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి సహాయపడతాయని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో 6,000 నుంచి 7,000 మీటర్ల ఎత్తులో ఉండే మరిన్ని సాహస యాత్రలు చేయాలని ఆయన యోచిస్తున్నారు. మౌంట్ ఎవరెస్ట్ అధిరోహణ ఆయన దీర్ఘకాలిక లక్ష్యంగా ఉంది. 5,600 మీటర్ల ఎత్తులో ఉన్న కాలాపత్తర్ అధిరోహణ 11 రోజుల్లో 140 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. తిరుగు ప్రయాణం కేవలం 3 రోజుల్లోనే పూర్తి. -20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు. 2019లో ఫిట్నెస్ ప్రయాణం ప్రారంభం.